వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. గురూజీ ఈ మాట వినగానే ఎవరో మీకు తెలుసు, త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి గుంటూరు కారం అంటూ ఆయన మంచి హిట్ కోసం తప్పించారు, కానీ గుంటూరు కారం ఆశించిన రీతిలో సక్సెస్ అవ్వాల. మరి గురూజీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనే వార్తలు అయితే రకరకాలుగా బయటకు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, రామాయణం హిందీలో తీయబోతున్న రామాయణానికి ఈయన రైటర్గా పనిచేస్తున్నారనే టాక్ అయితే వచ్చింది. మరి ఇది ఒకటేనా, గురూజీ ఇంకేమైనా చేయబోతున్నారా అనే అంశాలు మనం చూద్దాం. గురూజీ మాటల మాంత్రికుడిగా త్రివిక్రమ్కి ఎంత పేరో మనకందరికీ తెలుసు. ముఖ్యంగా స్వయంవరం, నువ్వే కావాలి, ఆయన కెరీర్ స్టార్టింగ్లో నువ్వు నాకు నచ్చావు, ఇలా సినిమాలు చూసుకున్నప్పుడు ఆయన మాటలతోనే మాయాజాలం చేశారు. ముఖ్యంగా డైరెక్టర్ విజయభాస్కర్ కాంబినేషన్లో ఈయన మాటల రైటర్గా మంచి పేరు వచ్చింది అప్పట్లో. కానీ ఆ తర్వాత కానీ స్టార్ హీరోలతో చాలామందితో సినిమాలు చేసిన, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితోనూ అక్కినేని నాగార్జునతోనూ ఆయన సినిమాలు చేయలేదు ఇప్పటిదాకా కూడా. అంటే జై చిరంజీవి సినిమా చేశారు విజయభాస్కర్ డైరెక్షన్లో, కానీ ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరి గురూజీ ఈసారి మెగాస్టార్ని డైరెక్ట్ చేయబోతున్నారా, మరి అక్కినేని నాగార్జున కూడా డైరెక్ట్ చేయబోతున్నారా? అక్కినేని నాగార్జున నటించిన మన్మధుడు సినిమా కూడా ఆయన మాటల రచయితగా పనిచేశారు. మన్మధుడు మంచి హిట్. కాకపోతే నాగార్జునతో కానీ చిరంజీవి గారితో కానీ ఆయన డైరెక్ట్ చేసే అవకాశం, వాళ్ళ సినిమాలకి పనిచేసే అవకాశం రాలేదు ఆయనకి. అయితే లేటెస్ట్ సమాచారం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి అక్కినేని నాగార్జున హీరోలుగా, అంటే ఒక మల్టీ స్టారర్ సినిమా గురూజీ చేయబోతున్నారని సమాచారం అయితే ఉంది. సాధారణంగా ఏంటంటే, అల్లు అర్జున్ సినిమాకి త్రివిక్రమ్ పనిచేయాల్సి ఉంది. అంటే పుష్ప తర్వాత మరి త్రివిక్రమ్ సినిమా చేస్తారని టాక్ వచ్చింది, కానీ అల్లు అర్జున్ ఏంటంటే అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారని సమాచారం రావడంతో, అంటే అట్లీతో అల్లు అర్జున్ బిజీ అయిపోతే మళ్ళీ డేట్స్ కూడా కష్టమే, కాబట్టి త్రివిక్రమ్ దాని మీద కాకుండా మెగాస్టార్ చిరంజీవిని నాగార్జున డైరెక్ట్ చేసే పనిలో ఉన్నారని సమాచారం అయితే వస్తుంది. అంటే ఇది నెక్స్ట్ ప్రాజెక్టా లేకపోతే ఆ తర్వాత ప్రాజెక్ట్ అనేది తెలియదు, కానీ మొత్తానికి ఈ సినిమా మీద త్రివిక్రమ్ కసరత్తులు చేస్తున్నారని సమాచారం అయితే ఉంది. అంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే, గురూజీ మాత్రం ఇంకా ఆ స్థాయికి వెళ్ళాల. ఒక విధంగా చెప్పాలంటే, ఆయనకి గుంటూరు కారం హిట్ అయి ఉంటే ఆ తర్వాత ఆ మార్కెట్ వేరుగా ఉండేది. గుంటూరు కారం మరి ఏ కారణాల వల్ల హిట్ అవ్వకపోయినా కానీ, ముఖ్యంగా పాటల పరంగా చూసుకుంటే ఆ కుర్చీ మడతపెట్టే సాంగ్ అని మాత్రం బాగా ట్రెండింగ్లో ఉంది. మరి అయినా సరే గురూజీనే ఎట్లాగో. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి కోరిక ఉంది, గురూజీతో సినిమా చేయాలనే కోరిక చిరంజీవి గారికి ఉంది. అటు అక్కినేని నాగార్జున కూడా ఉంది. నాగార్జున కూడా సినిమాల పరంగా కొంత వెనకబడి ఉన్నారు, హిట్ల పరంగా చూసుకుంటే వెనకబడి ఉన్నారు. మరి గురూజీ సినిమా చేస్తానంటే అందుకని కావాల్సింది ఏముంది నాగార్జున గారికి కూడా. కాబట్టి వీళ్ళిద్దరితో కూడిన ఒక కథని తయారు చేసే పనిలో ఉన్నారని సమాచారం. అది కూడా యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఉండొచ్చు అనేది సమాచారం. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందంటే కొంత టైం పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటు చిరంజీవి గారు విశ్వంబర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా ఏమో వచ్చే సంక్రాంతి రిలీజ్ చేయాలనే దీంతో పనిచేస్తున్నారు ఆయన. కాబట్టి చిరంజీవి గారు డేట్స్ పరంగా చూసుకుంటే కొంత కష్టమే. మరి షిఫ్ట్ల వారీగా పాత రోజుల్లో లాగా షిఫ్ట్ల వారికి పనిచేసుకుంటూ దీనికి ఏమన్నా టైం కేటాయిస్తారా అనేది తెలియదు. అలాగే నాగార్జున కూడా కొన్ని సినిమాలు కమిట్ అయి ఉన్నారు, ఆ సినిమాలు కూడా చేస్తున్నారు. వాటితో పాటు మరి వీళ్ళిద్దరినీ ఒక మల్టీ స్టార్ మూవీ చేయాలంటే మాత్రం వీళ్ళిద్దరికీ ఇంతవరకు సినిమా రాలేదు. ముఖ్యంగా గురూజీకి త్రివిక్రమ్ కూడా చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. నాగార్జునతో కూడా సినిమా చేయాలనే కోరిక నెరవేరే అవకాశం ఒకే సినిమాతో జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే గురూజీ సినిమాల పరంగా చూసుకుంటే గతంలో చాలా సినిమాలు ఆయన పెద్ద సినిమాలు చేశారు. ముఖ్యంగా బన్నీతోనూ హిట్లు ఉన్నాయి, అటు వెంకీతో హిట్లు ఉన్నాయి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో హిట్లు ఉన్నాయి. కానీ మరి మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా చిరంజీవి గారితో హిట్ లేదనే ఒక ఇది ఉంది. కాబట్టి ఆ లోటుని భర్తీ చేసేలాగా సినిమా చేద్దామనే కోరికతో కసితో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ సినిమాను మరి ఎవరు నిర్మిస్తున్నారు అనేది కూడా ఒక టాకు. ముఖ్యంగా ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా నిర్మాణం పరంగా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా కొంత వెనకబడి ఉంది. అలాగే కొన్నితల బ్యానర్ సొంత బ్యానర్ ఉంది. కాబట్టి ఈ రెండు బ్యానర్లు కలిపి సంయుక్తంగా
సినిమా చేయబోతున్నాయి. వాటికి ఈ మల్టీ స్టార్ మూవీకి త్రివిక్రమ్ డైరెక్షన్ చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నమాట. అయితే అఫీషియల్ న్యూస్ అయితే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే ఈ ముగ్గురు కలయికలో మాత్రం సినిమా రాబోతుందనేది స్పష్టం. ఇదండి ఈనాటి సమాచారం. థ్యాంక్ యూ.